కలిపి ఎంత ఉన్నది ఈ ఒకటి డాట్స్ కానీ పెట్టిన ఇంచు ఉంది కదా ఫ్రెండ్స్, అది ఎంత ఉన్నది మొత్తం 8 మీద 3 గీతలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. దానికి 1/2 ఇంచు కలుపుకోవాలి. మొత్తం ఇంచు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంచు బాగా కలుపుకుంటే నా చెస్ట్ లూజ్ వస్తుంది. చెస్ట్ లూజుకు ఇక్కడ మధ్యలో పెట్టుకోవాలి. అట్లనే పొడుగు తీసుకోవాలి ఫ్రెండ్స్. పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి. కరెక్ట్ పట్టుకొని చూసుకొని ఫ్రెండ్స్. తొందరగా వేసుకొని బ్లౌజులు వేస్ట్ చేసుకోకుండా ఇలా పట్టుకొని చూసుకోవాలి. పొడుగు ఎంత ఉందో చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. దానికి 1/2 ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా మార్పు చేయాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి తీర్చుకొని. పదిహేను ఇంచుల మీద 2 గీతలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అట్లనే ఈడ కూడా 15 ఇంచుల మీద 2 గీతలు అని పెట్టుకోవాలి. ఎందుకంటే స్ట్రేట్గా ఉండాలి కదా, అంకర్ పోకుండా. మళ్ళీ కరెక్ట్ రాదు, షేప్ అవుట్ అయిపోతుంది. అందుకనేసి కొలుసుకోవాలి, ప్రతిదీ కొలుసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసే విధానము రాని వాళ్ళు కూడా వస్తాయి ఫ్రెండ్స్. సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, 2 ఇంచులు తీసుకుంటున్నా. ఇది ఎవరికైనా 2 ఇంచులు తీసుకోవాలి. ఇది 1/2 ఇంచు మళ్ళీ కుట్ల కానీ షోల్డర్ కొలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇటు కూడా కరెక్ట్ కొలుసుకొని తర్వాత మళ్ళీ 1/2 ఇంచు పెట్టుకోవాలి. మొత్తం ఎంత అయినా చూసుకోవాలి ఫ్రెండ్స్. 5 మీద 3 గీతలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్. అలానే 5 మీద 3 గీతలు ఈడ పెట్టుకోవాలి. స్ట్రేట్గా లైను వేసుకోవాలి. వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అట్లానే ఇక్కడ పక్కకు షోల్డర్ దగ్గరికి ఎంత పెట్టుకోవాలని బాధపడతారు కదా ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ వస్తుందా అని కాదు, మనం అందాజం బట్టి తీసుకుంటున్నా. ఇదైతే కరెక్ట్ కాదు. నాకు చెస్ట్ లూజుని సంఖ లూజు నాకు సమానం రావాలి. సమానం వచ్చే దాకా నేను తీసుకోవాలి. అందుకనేసి ఇది కరెక్ట్ ఇంత ఉంటుందా అని నేను చెప్పట్లేను, అందాజ బట్టి తీస్తున్నా. అంటే మనం సంఖ లూజ్ ఎంత తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. 5.5 మీద 3 గీతలు తీసుకున్నాం. కానీ ఇది కరెక్ట్ వస్తుందన్న నమ్మకం లేదు. మనము ఇప్పుడు ఈ స్కేల్తోని ఇది చాలా మంచిగా వస్తుంది. కంపల్సరీ దీన్ని తీసుకోండి. దీంతో తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మార్జిన్ కోసం 1/2 ఇంచు వదిలిపెడతాం కదా ఫ్రెండ్స్. ఈ 1/2 ఇంచుని ఇట్లా కొలుసుకోవాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచు కావాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సంఖ భాగం ఎంత ఉన్నదో చూసుకోవాలి. ఆ సంఖ భాగం అయినా వెనక పార్ట్గా తీసుకోవాలి. వెనక పార్ట్ తీసుకున్నాం అనుకో కరెక్ట్ వస్తాయి. ఆర్మల్ లూజుని సంఖ లూజ్ సేమ్ రావాలి. నాకు 8 ఇంచులు ఉంది ఫ్రెండ్స్. 8 ఇంచులు చెస్ట్ లూజుకుని సంఖ లూజ్ సేమ్ రావాలి. వస్తేనే కరెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నాకు 9.5 వచ్చింది అంటే ఇది కరెక్ట్ కాదు. దీన్ని తక్కువ వేసుకోవాలి. కరెక్ట్ రావాలి అంటే మనం కొలుసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను కడిగేయట్లేను, వీడియో చూసుకోండి. కొత్త వారు కూడా కడిగేసే విధంగా నేను చెప్తున్నా. అరగంటలో కడిగేసి మీరు మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చేసే పద్ధతి నేను ఎక్కడ చూసి నేను చెప్పట్లేను. నా ఓను నేను బ్లౌజులు కుడుతున్నా. నా ఓను నేను ఎట్లా వేస్తున్నానో నేను చెప్తున్నాను. మళ్ళీ నేను చూస్తున్నా ఫ్రెండ్స్.
ఒక ఇంచు తక్కువ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఒక ఇంచు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చెస్ట్ లూజ్ ఎంత ఉన్నదో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఒక్క ఇంచు ఎక్కువ వచ్చింది కదా ఫ్రెండ్స్, కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు హాఫ్ ఇంచు కుట్ల కానీ ఫ్రెండ్స్ కంపల్సరీ ఇట్లనే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసుకుంటేనే నీకు ఇప్పుడు మనం కుట్లకి వేసేటప్పుడు దీన్ని వదిలిపెట్టి దీన్ని కొలిస్తే ఎట్లా వస్తాయి ఫ్రెండ్స్, దీన్ని వదిలిపెట్టకుండా ఫస్ట్ దీన్ని కాదు దీనితోని కొలుసుకోవాలి. దాన్ని బట్టి చెస్ట్ లూజు సంక లూజ్ సేమ్ వస్తుంది. అప్పుడు బ్లౌజ్ కరెక్ట్ కూరుతుంది ఫ్రెండ్స్. 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు వెనక పాటుది గల్ల చూడండి ఫ్రెండ్స్. ఈ నడుముది ఇలా పట్టుకొని ఈ మధ్యలోకి ఇట్లా అనేసి దీన్ని తీస్తే మీకు గల్ల ఇది వస్తుంది. దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇంచులు పెట్టిన కదా, ఈడ 2.5 ఇంచులు పెట్టాలి ఫ్రెండ్స్. ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న కానుంచి కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ 2 ఇంచుల కాడికి తీసుకున్నాం కదా, అక్కడ నుంచి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మార్జినింగ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ వదిలిపెట్టినాం కదా, ఈ హాఫ్ ఇంచును మళ్ళీ డ్రా చేసుకొని గల్లపాటు ఎంత ఉన్నదో చూసుకోవాలి. కరెక్ట్ వాళ్ళ బ్లౌజ్ అంతా కావాలని అంటారు, అలానే రావాలి అంటారు. దాన్ని బట్టి బ్లౌజు నాకు అదే గల్ల అంతే కావాలి, నా బ్లౌజ్ కంటే ఎక్కువ రావద్దని అంటారు కదా ఫ్రెండ్స్. అట్లాంటి వాళ్ళకు నేను ఇట్లా చూడండి, ఈ షోల్డరు 2 దగ్గర పెట్టుకొని ఈ గల్లని ఇట్లా కొలవాలి. ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉంది కదా ఫ్రెండ్స్, కరెక్ట్ ఇట్లా పట్టుకొని ఇలా కొలవాలి. చూసారు ఫ్రెండ్స్, కరెక్ట్ వచ్చింది. ఈ విధంగా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, వెనక పాట అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కనుక ఇక్కడ కట్ చేసేటప్పుడు మనము ఇది ఇక్కడ ఒక లోతు తీసుకోవాలి కొంచెం, ఇక్కడికన్నా కడిగేయాలి ఫ్రెండ్స్. అలా కడిగేసినాం అనుకో మంచిగా షేప్ మంచిగా నిలబడుతుంది. వెనక గల్లక నడుము కా నుంచి మంచిగా నిలబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డాట్స్ గురించి నేను తీస్తున్నా. ఈ డాట్స్ తీయడానికి ఇక్కడ నుంచి 1 ఇంచు దాకా తీయండి ఫ్రెండ్స్. తీసినాక ఇక్కడ ముడతలు రాకుండా మంచిగా వస్తుంది. తొందరగా కడిగేసుకోండి ఫ్రెండ్స్, నిదానంగానే కడిగేసుకోండి. నేను ఇది మగ్గం వర్క్ బ్లౌజు, నేను నిమ్మలంగా కడిగేస్తున్నా. గిరాకీ మళ్ళీ ఖరాబ్ అయితే మళ్ళీ వాళ్ళు ఊరుకోరు కదా ఫ్రెండ్స్. ఏదైనా 1-10 సార్లు చూసుకోండి ఫ్రెండ్స్. తొందరగా ఇది నాకు రావాలి అనేసి ఆరాటపడకండి. 1-10 సార్లు చూసుకొని కడిగేసుకోండి. అట్లా కొన్ని బ్లౌజులు నాకు ఖరాబ్ అయినవి ఉన్నాయి కానీ నేను వదిలిపెట్టలే, నా పట్టుదలను అస్సలు వదిలిపెట్టలే ఫ్రెండ్స్. చూసుకోండి, ఈ విధంగా కడిగేయండి. అట్లనే ఇప్పుడు ఈ డాట్స్ వేసిన కదా, ఇవన్నీ డ్రా చేసిన కదా, ఆ డ్రా చేసిన అన్నీ మళ్ళీ ఒకసారి స్ట్రేట్గా లైన్ వేసుకొని దీంతో మళ్ళీ ఇట్లా అనుకోవాలి. అన్నం అనుకో, వెనక పాటుకు ముందు పాటుకు రెండింటికి అటు ఇటు రెండింటికి పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు కొత్త వారు కూడా మంచిగా కుట్టుకోవచ్చు.
నేను బోటింగ్లో లెవెల్ చెప్తున్నా ఫ్రెండ్స్. నేను చెప్పే విధానం చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఇదొకసారి నేను కడిగేసే పద్ధతి మీరు కడిగేసి చూడండి ఫ్రెండ్స్. అరగంటలో మీరు కుట్టుకోవచ్చు ఈ బ్లౌజ్ మీరు. వెనుక పాట అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఐన్స్ తీసుకుందాం. నేను మీటర్ ముక్క తీసుకున్నా ఫ్రెండ్స్. మళ్ళీ డ్రై చేసాం. ఇది అన్నీ ఒక్క అంత ఉన్నాయా లేవా చూసుకోవాలి, సమానం ఉన్నాయా లేవా చూసుకొని మళ్ళీ మార్జిన్ని 1/2 ఇంచు డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రాలు ఉన్నాయని తీసి పడేసి ½ ఇంచు పెట్టిన కదా ఫ్రెండ్స్. దీనికంటే 1 ఇంచు తక్కువ చేయమన్నారు, నేను పెట్టేసిన అట్లనే. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఐన్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీ వెనుక పాటుగా తీసుకోవాలి. ముందు పాటుకి ఇట్లా ఈ ముందు పాటు తీసుకున్నా అనుకో రాదు, సమానం రాదు. వెనుక పాటుకే తీసుకోవాలి. వెనుక పాటు తీసుకుంటేనే నీకు కరెక్ట్ వస్తుంది. ఐన్స్ కూడా కడేసేటప్పుడు 1 ఇంచు మందం లోపలికి అంటున్నా. దీన్ని చిన్నగా చేయమన్నారు కదా, నేను ఎట్లా చేయాలా అనేసి మీరు బాధపడే అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఐన్స్ని ఇదే విధంగా చేయండి ఫ్రెండ్స్. నీకు ఐన్స్ నీ కొలత బ్లౌజ్ ఎట్లున్నో సేమ్ యాస్టీస్ అలానే వస్తుంది. చూడండి ఈ విధంగా చూడండి. ఇట్లా పెట్టినావు కదా ఫ్రెండ్స్, సమానం చూసుకొని ఇట్లా డ్రా చేయండి. వెనుక పాటుది ఐన్స్ ఇవి కొత్త వారికి రావాలని నేను ఈ విధంగా చెప్తున్నా. చూడండి ఫ్రెండ్స్. నేను ఇదే రకం చేస్తున్నా. నేను మీ గురించి అని ప్రత్యేకం ఏం చెప్పట్లేను. నేను గిరాకీ కుడతాను, ఇట్లనే కుడతా. అయిపోయింది. ½ ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఐన్స్ ఎంత సింపుల్గా అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. నేను కడిగేసేటప్పుడు కంపల్సరీ ఈ విధంగానే చేయండి. వెనుక పాటు మాత్రమే తీసుకోండి, ముందు పాటు అస్సలు తీసుకోవద్దు. ఇక్కడ ఒకటి కచ్చిగా పెట్టుకోండి, ఇక్కడ ఒకటి కచ్చిగా పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి దీంట్లో లూటర్ అంటారు, దీంతో ఇట్లా నీట్ ఫినిషింగ్ కూడా రావాలి ఫ్రెండ్స్. నీట్ ఫినిషింగ్ వస్తేనే కస్టమర్లు మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ఒక్కసారి మన దగ్గరికి వచ్చిందంటే మళ్ళీ ఆ కస్టమర్ పోరు ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఉండే కుడతాను, అయినా కూడా నాకు వచ్చే కస్టమర్లు మాత్రం నాకే వస్తారు, ఎటు పోరు. మళ్ళీ వెనుక పాటు తీసుకున్నాం కదా, ముందు ఐన్స్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ముందు పాటు తీసుకోవాలి. ముందు పాటు తీసుకోవాలంటే ఇది వెనుక పాటుని తీసుకున్నాం కదా, దాన్ని పట్టి ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకోవాలి. గల్ల ఎందుకు కడిగేయట్లేదు అంటే నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కడిగేస్తున్నా. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ రెడీమేడ్ వాళ్ళు తెచ్చుకున్నారు, అందుకనేసి కడిగేస్తున్నా. అందుకే నేను కడిగేయట్లేను. అయినా నేను ఏదికైనా నేను గల్లలు కడిగే ఫ్రెండ్స్. అది కుట్టేటప్పుడే కడిగేసుకుంటా. ఇట్లా కరెక్ట్ సమోసా షేప్లు ఉన్న సైడ్ పెట్టుకొని, ఇది సంఖ సైడు ఇది ఇటు వేసుకున్నాం అనుకో నీట్గా వస్తుంది. క్రాసు ఈ విధంగానే వేసుకోవాలి. క్రాసు స్ట్రేట్ అన్నాం అనుకో ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ సెట్ అయితే అక్కడ చూసుకొని వేసుకోవాలి.
మీటర్ ముక్క అయితేనే ఫుల్ లైన్స్ కనుక మీటర్ ముక్క అయితేనే వస్తుంది. హాఫ్ లైన్స్ మాత్రం అంటే 80 సెంటీమీటర్లు వస్తాయి కానీ ముక్కలు పడుతుంది. ఈ రకంగా చూసుకొని ఇప్పుడు ఎవరు 80 సెంటీమీటర్ల ముక్కలు అయితే ఎవరికి అడిగేయట్లేదు, గుట్టట్లేదు ఫ్రెండ్స్. అంత రిస్క్ చేయట్లేదు. నేనైతే మీటర్ ముక్క తీసుకుంటా. ఒక చిన్న సైజు బ్లౌజ్కి అయితేనే తీసుకుంటా 80 సెంటీమీటర్ల ముక్క. ఇప్పుడు ముందు పాటుది గల్ల కొలుసుకోవాలంటే చూడు ఫ్రెండ్స్, సింపుల్ ఏం లేదు. ఈ రకంగా ఈ విధంగానే ఇది ఉక్స్ పట్టు ఉన్నది కదా, ఉక్స్ పట్టిని బట్టి దీన్ని బట్టి ఇక్కడ మార్జిన్ వదిలిపెట్టిన హాఫ్ ఇంచు, ఈ షోల్డర్ దగ్గర ఉన్న హాఫ్ ఇంచు ఇది, దీన్ని బట్టి ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఎక్కడికి వస్తుందో ఇక్కడ దాకా దాన్ని బట్టి ఇక్కడ పెట్టుకోవాలి. కథం అయిపోయింది ఫ్రెండ్స్. అంతే సింపుల్గా ఎంత వస్తుందో గల్ల చూసుకోవాలి, అంతే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ స్ట్రైట్గా ఒక 5 ఇంచుల దాకా ఒక డబ్బా షేపు వేసుకోవాలి, డ్రా చేయాలి. 5 ఇంచుల నుంచి చూసుకోవాలి ఎంత వస్తుంది వీళ్ళకి, దాన్ని బట్టి దీన్ని కడిగేసుకోవాలి, డ్రా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగానే చేస్తాను, మీరు కూడా ఈ విధంగానే చేయండి. మీరు ఎంత కొత్త వారైనా వస్తుంది. చూడండి ఈ షోల్డర్ ఉన్నాయి, ఇక్కడ ఖర్చుగా వదిలిపెట్టిన మార్కింగ్ బట్టి ఇక్కడ డ్రా చేసిన గల్లని బట్టే చూసుకోవాలి, బయటికి మాత్రం పోవద్దు. కరెక్ట్ వచ్చింది కదా ఫ్రెండ్స్, చూసారా? చూడండి కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు గల్ల అయిపోయింది కదా ఫ్రెండ్స్, గల్ల అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది చెస్ట్ది డ్రాది తీసుకోవాలి. దీన్ని తీసుకునేటప్పుడు ఈ రకంగా చేయాలి ఫ్రెండ్స్, కంపల్సరీ. దీన్ని మాత్రం కాసు కనుక ఎంత అంటే అంత సాగుతుంది. దీన్ని సాగనీయకుండా మెల్లగా ఇట్లా పట్టి ఓన్లీ పట్టినమా లేదా అన్నట్టే ఉండాలి. మనం దీన్ని సాగనిచ్చినాం అనుకో ఇది ఎంతైనా సాగుతుంది, సాగే గుణం ఉంటే కనుక సాగుతుంది. దీన్ని పట్టుకొని ఒకసారి మంచిగా సమానం పెట్టుకొని నేను చెప్పే దాన్ని బట్టి నేను ఎట్లా చేస్తున్నానో అట్లనే చేయాలి ఫ్రెండ్స్, కరెక్ట్ వస్తాయి బ్లౌజు. నేను ఇక్కడ కుట్టుకాని వదిలిపెట్టిన, ఇక్కడ కుట్టుకాని వదిలిపెడుతున్నా. ఇది ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ కరెక్ట్ వచ్చింది కనుక ఇక్కడ కుట్టుకాని వదిలిపెడుతున్నా. అట్లనే ఇప్పుడు ఇది ఏంటి ఉక్స్ పట్టి కదా ఫ్రెండ్స్, ఉక్స్ పట్టి నుంచి సేపట్టి దాకా చూసుకోవాలి కరెక్ట్. ఇక్కడ చేపట్టు ఉంది కదా, వీడికి డ్రా చేసుకొని దీనికి ఒక హాఫ్ ఇంచు, ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు డ్రా చేసినాం కదా ఫ్రెండ్స్. ఈ స్ట్రేట్గా ఒక లైన్ కొట్టాలి, స్ట్రేట్గా ఒక లైన్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఇప్పుడు ఈ మార్జిన్ ఉన్న ఇక్కడ హాఫ్ ఇంచు వదిలిపెట్టాలి. ఇక్కడ హాఫ్ ఇంచు వదిలిపెట్టి మళ్ళీ ఇది ఉంది కదా డాట్స్ది, ఈ మెయిన్ డాట్ కదా ఫ్రెండ్స్, ఈ ముందు పాటుకి ఇది కంపల్సరీ మంచిగా వస్తేనే ముందు పాటు కుదురుతుంది, లేకుంటే కుదరదు. సేమ్ ఇట్లా అని ఇది ఏంది ఉక్సుల పట్టు సైడే తీసుకుంటున్నా, ఇట్లానే తీసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. ఇట్లానే తీసుకోకపోతే మీకు రాదు సమానం. ఇది 1 ఇంచు ఉంటుంది ఫ్రెండ్స్, నాకు అందాలకి చెప్తాను కానీ 1 ఇంచు ఉంటుంది. అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు, మొత్తం 3 ఇంచులు తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 1 ఇంచు ఉంది కదా, ఇది 1 ఇంచు, ఇటు 1 ఇంచు. డాట్ ఎంత పొడుగున్నదో చూసుకోవాలి. 2.5 ఉంది కదా ఫ్రెండ్స్, అంటే ఇది కుట్టుకు అనేసి 2.5 ఉంది కుట్టుకు. కరెక్ట్ చూసుకొని ఇలా డ్రా చేసినామంటే కథం, ఇక అయిపోయింది. ముందు డాట్ది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ముందు పాటుది ఈ సంఖ పాటు దగ్గర సేపట్టి దగ్గర నుంచి ఇక్కడ ఇట్లా కొలుసుకోవాలి.
తీసుకుంటే ఎంత ఉన్నది అన్నది చూసుకోవచ్చు, కరెక్ట్ తీసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ముక్క పడుతుంది. నేను దాన్ని కుట్టేటప్పుడు సరి చేసుకుంటే కొంచెం 1 ఇంచు మందం ఒక డాట్స్ వేస్తున్నాం కదా, ఇక్కడ 1 ఇంచు మందం ఈ వెనక పాటుకున్న ముందు పాటుకు కొంచెం 1 ఇంచు మందం ఎక్స్ట్రా తీసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి మళ్ళీ లూటర్తోని ఒకసారి రఫ్ చేసినామంటే కథం అయిపోతుంది. వెనక పార్ట్ నుంచి ముందు పాటుకు చెప్తాను కదా ఫ్రెండ్స్. ఇది వెనక పార్ట్ మీద, ఇప్పుడు ముందు పార్ట్ మీద పడుతుంది ఈ డ్రాయింగ్ మొత్తము ముందు పార్ట్ మీద కూడా పడిపోతుంది ఇట్లా డ్రా చేస్తే. మళ్ళీ కుట్టేటప్పుడు కూడా హెచ్చు తగులు పోకుండా అంకటింకర్ కాకుండా కొత్త వారి కోసమని ఈ విధంగా ఇలా వేసిందంటే కరెక్ట్ మీకు షేప్ వస్తుంది. మీ కొలత బ్లౌజ్ ఎట్లున్నదో ఆ విధంగానే వస్తుంది. అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది వెనక పాటు తీసేద్దాం. ఇక తీసేసుడు కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు కడిగేస్తున్నా చూడండి. డ్రా చేసినాగా కడిగేస్తున్నా. ఎంత నీట్గా చెప్తానో ఆ విధంగానే మీరు కడిగి వేసుకోండి, మస్తు నీట్గా వస్తుంది. ఇప్పుడు వెనుక పాటును తీసేస్తున్నా. డ్రా చేసిన అంతా తీసి కడిగేస్తున్నా. ఎక్స్ట్రా అంతా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ముందు పట్టు కూడా అయిపోయింది. ఇప్పుడు లోతు తీసుకోవాలి కంపల్సరీ. లోతు తీసుకోకపోయినాం అనుకో కంపల్సరీ ముడత వస్తుంది. ఆ లోతుకు కరెక్ట్ నేను చెప్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఈ విధంగానే మీరు తీసుకోండి. ఇక్కడ డబ్బా షేపు నేను చేసిన కదా, ఆ డబ్బా షేప్లో 1/2 ఇంచు కరెక్ట్ 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకోవాలి. 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా మెల్లమెల్ల కొంచెం 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 ఇట్లా రావాలి ఫ్రెండ్స్. మళ్ళీ దీంట్లో కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా కలుపుకున్నామంటే గతం నీకు ముడతలు ఒక గింతంది కూడా ముడత రాదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇట్లా ఇట్లా తీయాలి కంపల్సరీ. ఇట్లా తీస్తేనే నీకు ముడతలు రావు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఒక కచ్చిక పెట్టుకుందాం. అయిపోయింది కదా, ముందు పాట అయిపోయింది. డ్రా చేసిన కదా ఫ్రెండ్స్, కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ నేను డ్రా చేసినట్టు మార్కింగ్ పడ్డది. ఈ మార్కింగ్ నుంచి మళ్ళీ ఈ విధంగా నేను డ్రా చేసుకుంటున్నా. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చేపట్టీలు కడి చేయాలి. చేపట్టీలకు అనేసి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓన్లీ చేపట్టీలకు అనేసి కడిగేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానే కడిగేసుకోండి. నాకు 2 వస్తాయి చేపట్టీలు, దాన్ని బట్టి ఇంకా వేరే క్లాత్ మెయిన్ క్లాత్కు ఇంకో వేరే క్లాత్ వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ చేపట్టి కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కొత్త వారి కోసం అని చెప్తున్నా. ఇక్కడ ఎంత ఉన్నది దాన్ని బట్టి మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ రకంగా ఇట్లా పెట్టిండ్రు కదా, రాజు ఇట్లా పెట్టినాం అనుకో లూటర్తో ఇట్లా అన్నాం అనుకో కదా, నీకు ఏడున్నదో ఆ డ్రా పడిపోతుంది వెనక సైడు. నీకు కరెక్ట్
వస్తుంది. అయిపోయిందా ఫ్రెండ్స్? చేపట్టు కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1/2 ఇంచు. ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ కడిగేసి విధానం కూడా చూపిస్తుంది వేరే దాంట్లో. ఇప్పటికైతే ఇది నేను బ్లౌజ్ కడిగేసే విధానం చూసారు కదా, చూసిండ్రు కదా, ఇదే విధంగా మీరు కడిగేసుకొని కుట్టుకోండి. నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కడిగేసే విధానం కూడా చూపిస్తా. ఈ హ్యాండ్స్ దగ్గర ఎక్స్ట్రా కావాలి కదా, 8 ఇంచులు ఉన్నది నాకు సంకపాటు. ఇక్కడ కంపల్సరీ పడుతుంది ముక్కలు, వీటికి సరిపోతుంది ఇవి. అట్లనే ఈ చేపట్టీలు చూడండి ఫ్రెండ్స్, ఇది ముందు వెనుక పాటు, ఇది ముందు పాటు. ఇంతలో కడిగేసాను చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగానే మీరు కడిగేసుకొని సింపుల్గా అయిపోతుంది. మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారు. ఒక్కొక్కటి ఇప్పుడైతే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ కుడితే మాత్రం నేను 500 దాకా తీసుకుంటా, ఛార్జ్ చేస్తా. అలానే మీరు కూడా మీ ఇంట్లో మీరు కుట్టుకుంటే చాలు, ఇంకా వేరే వాళ్ళే కాకుండా ఇంకా గిరాకీ కూడా కుట్టచ్చు. మీరు నేను చెప్పిన పద్ధతిలో మీరు కడిగేసుకుంటే. చూసారు కదా ఫ్రెండ్స్, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ కాన కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.